చేస్తాను. హైదరాబాద్ కి సంబంధించి ఎప్పుడు ఒక పేరు అనేది వినిపిస్తూ ఉంటుంది. ఐక్యతకు మారు పేరు హైదరాబాద్, హైదరాబాదీలు ఐక్యతకు మారు పేరు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సమయంలో భారీ వర్షం కురుస్తోంది, ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడదాం. ముఖ్యంగా దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దీనికి సంబంధించి మీరు కూడా మీ కమెంట్స్ ని మాత్రం మెన్షన్ చేయండి, ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది, సో దట్ నా ద్వారా ఈ ప్రపంచానికి ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి చెప్పే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ కి సంబంధించి హెల్ప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, ఎస్ మధు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సినారియో ఉందో మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిచ్యువేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ రెయిన్స్, వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తున్నారు మా ప్రతినిధులు శిల్ప, అలాగే మధు, శ్రీనివాస్, దేవకి, వీళ్ళందరూ కూడా. ఒక్కసారి శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, ట్రాఫిక్ మీరున్న చోట ఎలా ఉంది? క్లియరెన్స్ చేసేందుకు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? వర్షం కురిసింది, దీంతో ఎక్కడికక్కడ అయ్యాయి. మెయిన్గా వర్షం వచ్చిందంటే మన గుర్తుకొచ్చేది ఐక్యం మొత్తం వెహికల్స్ తో నిండిపోయిందనుకోవచ్చు. జస్ట్ స్లో కూడా లేదు, ఎక్కడికక్కడ మొత్తం వాహనాలు పాస్ చేసినట్టు ఇక్కడ ఏదైతే ఐక్య సిగ్నల్ ఉందో కనిపిస్తుంది. జనరల్ గా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది. చిన్న వర్షం వస్తున్న ఎక్కడికక్కడ జామే, ఒకవేళ వద్ద మీద జామే వెహికల్స్ అనేవి ఆగిపోతుంది. కానీ ఈ రోజు దాదాపు గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది విపరీతంగా జామ్ అయింది. దీంతో ఇప్పటికే ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో పనిలో నిమగ్నం క్లియర్ చేసేందుకు వాళ్ళు ఒకవైపు పనులు చేస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ నగర వ్యాప్తంగా కూడా ఉన్నది. ఎందుకంటే నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ఏ సిగ్నల్, ఏ మెయిన్ దగ్గర చూసినా ఇదే వాతావరణం. దాదాపు సిగ్నల్ దగ్గర 4 నుంచి 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎత్తిపోయినట్టే పరిస్థితి ఏ విధంగా ఉంటే అర్థం చేసుకుంటుంది. జనరల్గా మనం ఇలాంటి సిచ్యువేషన్ అనేది వర్షాకాలంలోనే చూస్తుంటే దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర వాహనాలు అయిపోయి. కానీ ఇప్పుడు ఈ రోజు దాదాపు ఏకదాటిగా ఇంకోవైపు వర్షంతో తోడు ఏదైతే ఈటగాలు ఉంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రీచ్ అయ్యి, దీంతో ఒకవైపు నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఇంకోవైపు ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ నగర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైట్ శిల్ప, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఏ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తే ఎంతసేపు, ఎంత లేట్ అవుతుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా కనుక ఈ కథనం కనుక చూస్తూ ఉన్నా, ఈ స్టోరీని కనుక ఫాలో అవుతున్నా, ఆ నెంబర్ని, ఆ టైంని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కనుక ప్రయాణం స్టార్ట్ చేయాలనుకుంటే ఆ డిలే ఆఫ్ టైంని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఎక్కడికి నుంచి ఎటువంటి సినారియో ఉంది అంటే కనుక గచ్చిబౌలి నుంచి మియాపూర్ ఈ రోడ్లో, ఈ మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటే కనుక దాదాపు 50 నిమిషాలు డిలే అయ్యే అవకాశం ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది గూగుల్ మ్యాప్స్ సాయంత్రం మనం చూస్తే కనుక. అట్ ద సేమ్ టైం బేగంపేట రోడ్డుకి సంబంధించి 45 నిమిషాలు డిలే అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే హైటెక్ సిటీ మెయిన్ రోడ్ నుంచి కనుక తీసుకుంటే 40 నిమిషాలు, దాదాపు 40 మినిట్స్ డిలే ఉండే అవకాశం ఉందనేది మనకు తెలుస్తోంది. దాంతోపాటు కొత్తగూడ కొండాపూర్ ఫ్లైఓవర్ ఈ వేలో కనుక మీరు వెళ్ళాలనుకుంటే దాదాపు హాఫ్ ఎన్ అవర్, అంటే అరగంట పాటు లేట్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తోంది. అలాగే ఇక NH65 తీసుకున్న అరగంట సేపు, అలాగే హైటెక్ సిటీకి సంబంధించి వేస్ అటువైపు వెళ్ళే మార్గాలకు సంబంధించి దాదాపు 20 నిమిషాలు పడే అవకాశం ఉంది, లేట్ అయ్యే అవకాశం ఉంది. మౌలాలి రోడ్డు కనుక తీసుకుంటే పావుగంట, పంజగుట్ట ఫ్లైఓవర్కి సంబంధించి పావుగంట సుమారు లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మరొక్కసారి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ అష్ట దిగ్బంధనంగా మారిందని చెప్పుకోవాలి. విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఒక్కసారి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక హైదరాబాద్ చుట్టూతా కూడా నలుమూలలో కూడా ట్రాఫిక్ 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 ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే మాట కనిపిస్తోంది, ఇదే మాట వినిపిస్తోంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రస్తుతం ఇటువంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన కూడలకు సంబంధించి ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రధాన మార్గాల్లో వాటర్ లాకింగ్, అంటే వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. గ్రౌండ్ లెవెల్లో సినారియో ఏంటి అనేది మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, హైదరాబాద్ చూసుకుంటే కనుక హైదరాబాద్లో ట్రాఫిక్ సంబంధించి ఆ కష్టాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే వర్షం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎలా సన్నద్ధమైంది? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యారు. ఇప్పటికీ వాళ్ళు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీరంగూడ, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, తర్వాత అమీర్పేట్ కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి కరెంటు వైర్లు తెగిపోయాయి. కొన్ని చోట్ల భారీగా
విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి, నేలరాలాయి, నేలకు కుంగిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ తో రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఆర్టీవీ ఇచ్చిన పిలుపుకి జనాల నుంచి రెస్పాన్స్ స్టార్ట్ అయ్యింది. అవును, ప్రజలకు పిలుపునిచ్చాం, ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది. డాక్టర్ ప్రవీణ్ రెస్పాండ్ అయ్యారు. నిజాంపేట్ రోడ్ మొత్తం వాటర్ తో నిండిపోయింది, దయచేసి బైక్ మీద ఎవరు బయటకు రావద్దంటూ కూడా డాక్టర్ ప్రవీణ్ ఆయన రియాక్ట్ అయ్యారు. ఎస్ కమ్ ఆన్ హైదరాబాద్, ఎస్ ఆయన కామెంట్ చేశారు. కమ్ ఆన్ హైదరాబాద్, లెట్స్ షో దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హైదరాబాద్ ఇస్. మన బలాన్ని, మన బలగాన్ని, మన సత్తాని, మన ధైర్యాన్ని చూపించాల్సిన సమయం, మన ఆలోచనను చూపించాల్సిన సమయం. కమెంట్ చేయండి, కమెంట్ చేసి